గుడ్ మార్నింగ్ మిత్రం. నిన్న చూసారు కదా లాస్ట్ బాల్ థ్రిల్లర్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్గా ఉందో. ఐపీఎల్ మజా ఏంటో చూపించింది. ఒక దగ్గర వాళ్ళు, ఒక దగ్గర వీళ్ళు దోబుచ్చలాడుతూనే ఉంది చివరి వరకు. మరీ తెలుగు ఎక్కువైపోయినట్టు ఉంటుంది. మేబీ ఈనాడు పేపర్ లాంగ్వేజ్ అనుకుంటా. దోబుచ్చలాడడం కాదు, జస్ట్ ఎవరు విన్ అవుతారో అర్థం కావట్లేదు అన్నట్టు చివరి వరకు జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఒక 13th 14th వరకు వచ్చినప్పుడు ఎస్ఆర్హెచ్ విన్ అయ్యే ఛాన్స్ లేదు అనుకున్నారు. బట్ ఎస్ఆర్హెచ్ క్లసెన్ అండ్ షాబాజ్ అహ్మద్ చాలా వరకు చివరి వరకు లాక్కొచ్చారు. ఆల్మోస్ట్ విన్ చేతిలో పడుతుండగా సింపుల్గా ఒక్కరు కాదు, షాబాజ్ అహ్మద్, క్లసెన్ అందరూ ఇద్దరు రాంగ్ షాట్స్ ఆడడం వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఓడిపోయింది. బట్ సూపర్ పిచ్, అంటే సూపర్ బ్యాటింగ్ పిచ్ కేకేఆర్లో. అండ్ ఐ థింక్ ప్యాట్ కమిన్స్ పిచ్ని బాగా రీడ్ చేసినట్టున్నాడు. టాస్ విన్ అయ్యామంటే బౌలింగ్ తీసుకున్నాడు. మీరు ఇనిషియల్గా చూస్తే కేకేఆర్లో ఉన్న బ్యాటింగ్ ఫైర్ పవర్ మనకు తెలిసిందే. నిన్న మ్యాచెస్లో ఎల్డీ వికెట్స్ పడినప్పటికీ 10 ఓవర్స్లో ఐ థింక్ స్కోర్ ఈజ్ బిలో 80 ఓన్లీ. తర్వాత మాత్రం రెచ్చిపోయారు, 200 అబవ్ కొట్టేశారు. అది ఇప్పుడు కేకేఆర్లో జరుగుతూనే ఉంటుంది. మీకు ఏం చెప్తా ఆండ్రూ రసెల్ గురించి, కొడుతూనే ఉంటాడు. అది జస్ట్ అట్లా నిల్చొని, అంటే ప్యాట్ కమిన్స్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెట్టాడు, కానీ బాల్ ఫీల్డర్లో కాదండి జనాల్లోకి వెళ్ళిపోయింది. మేబీ ఫీల్డర్స్ని జనాల్లో పెట్టినా అందుకోలేరేమో. ఆ రేంజ్ సిక్సెస్ పిచ్చా కొట్టుడు. మీకు ఫైనల్ ఓవర్స్లో ఈవెన్ రింకు సింగ్ కూడా స్ట్రైక్ ఇస్తూ ఉన్నాడు. సింగిల్ రన్ తీసి స్ట్రైక్ ఇవ్వడం, చాలా పెద్ద స్కోర్ అయితే చేయగలిగారు ఓన్లీ బికాస్ ఆఫ్ ఆండ్రూ రసెల్. అసలుకి ఏం బాధుడు అంటే ఆమె బాధుడు. అండ్ ట్విట్టర్లో ఎవరో అన్నారు, బత్తాయి తోటలోకి అదుపు తప్పి ఒక బర్రె వచ్చి మొత్తం తోటను నాశనం చేసిందని. సో సచ్ కైండ్ ఆఫ్ సునామీ క్రియేట్ చేసిండు. ఆ తర్వాత జనరల్గా 200 చేస్ అంటే ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు ఒకటే మ్యాచ్ చేజ్ చేయగలిగింది 200 అబౌవ్దే. అది లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ మీద 214 రన్స్ని టార్గెట్ని చేజ్ చేయగలిగింది. అండ్ ఎస్ఆర్హెచ్కున్న బ్యాటింగ్ పొటెన్షియల్కి కొంతవరకు 10th ఓవర్స్ వరకు ఓవర్కి ఒక 10 రన్స్ మంచిగా బ్యాలెన్స్డ్గా తీసుకొచ్చారు. 10th ఓవర్ కాంచి చూస్తే స్ట్రగుల్ అయ్యాడు జనరల్గా. అంటే కేకేఆర్ స్పిన్నర్స్కి రాహుల్ త్రిపాఠి అండ్ మార్క్రమ్ మధ్యలో వచ్చిన మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ కొంతవరకు అయితే స్ట్రగుల్ అయ్యారు. బట్ నిజం చెప్తున్నాను, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎప్పుడూ ప్రామిసింగ్ అనిపించదు, కాన్ఫిడెంట్గా అనిపించదు. నిన్న కూడా అదే జరిగింది. అంటే చాలా షాట్స్ వాళ్ళు క్యాచెస్ వదిలేయడం, అలా స్లిప్స్లోంచి పోవడం, జస్ట్ ఫీల్డ్ ఆడడం తప్ప ఆ కాన్ఫిడెంట్ స్ట్రోక్స్ అయితే ఇద్దరు ప్లేయర్లో కనిపించలేదు. అంటే అభిషేక్ శర్మ అయితే స్పిన్ బాగా ఆడతాడు. ఆ స్పిన్ బౌలింగ్లో 2 సిక్స్లు అయితే కాన్ఫిడెంట్గా కొట్టాడు. బట్ స్టిల్ ఒక ఓపెనింగ్ పేర్కు ఉండాల్సిన కాన్ఫిడెన్స్ అయితే ఎప్పుడు ఈ పేరుకి లేదు. అది మెయిన్. మయాంక్ అగర్వాల్ అయితే ఏదో ట్రై చేస్తూ ఉంటాడు, ఏవో వర్కౌట్ అవుతూ ఉంటాయి. బట్ నాకైతే ఏది కూడా మిడిల్ అయినట్టు కానీ ప్రామిసింగ్ ఆడినట్టే కానీ అనిపించలేదు, ఎస్పెషల్లీ మయాంక్ అగర్వాల్. అభిషేక్ శర్మ అయితే కపుల్ ఆఫ్ షాట్స్ ఓకే, బాగానే ఆడాడు అండ్ మంచి స్కోర్ కూడా చేశాడు. బట్ ఎప్పుడు అభిషేక్ శర్మ 30s 40s అవుట్ అవుతూ ఉంటాడని మనం డిస్కస్ చేసినాం. సేమ్ ప్యాటర్న్, మళ్ళీ 32 రన్స్ ఫ్రమ్ 19 బాల్స్ అండ్ మయాంక్ అగర్వాల్ 32 ఫ్రమ్ 21 బాల్స్. ఏదో కొట్టారు, వెళ్ళిపోయారు. ఓకే, రన్ రేట్ అయితే పెరిగింది. బట్ స్టిల్ ఐ ఫీల్ ఈ ఓపెనింగ్ పేర్లో ఏదో మిస్ అవుతుంది, ఒక కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది, ఒక ప్రామిసింగ్ ఓపెనింగ్ మిస్ అవుతుందని నాకు అనిపించింది. ఇక క్లసెన్ గురించి ఏమని చెప్తాం, అసలుకి ఆల్మోస్ట్ మ్యాచ్ను మన చేతిలో పెట్టినట్టే పెట్టి కేకేఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది. బట్ మీరు గమనిస్తే కంపారిజన్ చేసుకుంటే 8 సిక్సెస్ కొట్టాడు నా క్లసెన్. అద్భుతం, అసలు మామూలు షాట్స్ కాబట్టి. ఈ వెయిటెడ్ ఫర్ ద లాస్ట్ 4 ఓవర్స్. 4 ఓవర్స్ ఎలా ఉండబోతుంది అనేది క్లసెన్కి ఒక ఐడియా ఉంది. సో ఖచ్చితంగా వెయిట్ చేసి ఇంపాసిబుల్ టాస్క్ అనేదాన్ని ఆల్మోస్ట్ పాసిబుల్ దాకా లాక్కెళ్ళాడు. అన్ఫార్చునేట్లీ ఎస్ఆర్హెచ్ లాస్ట్ ద గేమ్. బట్ ఒక రకమైన ప్యాకేజ్ అయితే, ఒక రకమైన ఇదైతే కనిపించింది సన్ రైజర్స్లో. బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఫస్ట్ 2 ఓవర్స్లో వేసినట్టు భూవీ వేయలేకపోయాడు. టు బి ఫ్రాంక్, అది టోటల్గా బ్యాటింగ్ పిచ్. బట్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 10 ఓవర్స్లో బాగా పుల్ చేయగలిగారు బౌలింగ్ చేంజెస్ తోటి. ప్యాట్ కమిన్స్ కూడా డీసెంట్గా వేసాడు. నటరాజన్ నుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాట్ ఏ బౌలర్, చాలా బాగా వేసాడు నటరాజన్, కమిన్. ఇంకా మిగతా బౌలర్స్ అందరూ ఇనిషియల్గా బాగా వేసినప్పటికీ తర్వాత కొట్టించుకున్నారు. ఎందుకంటే జరుగుతుంది, ఎందుకంటే ఆ పిచ్ కైండ్ ఆఫ్ పిచ్ అలాంటిది, చిన్న స్టేడియం, రన్స్ అనేవి పడుతూనే ఉంటాయి, లీక్ అవుతూనే ఉంటాయి. దాంట్లో మనం బౌలర్స్ని తప్పడానికి ఏం లేదు. బట్ ఎస్ఆర్హెచ్ ఫర్దర్ మ్యాచెస్ విన్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఎన్సేన్ అయితే టీంలో ఉంచకూడదు. నాట్ బికాస్ ఆఫ్ హిస్ బౌలింగ్ ఎఫర్ట్స్.
ఎందుకంటే ఓపెనింగ్‌లో హెడ్‌ని తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా క్రూషియల్ గూడా. ఎందుకు మరి నేను ఎన్‌సేన్ తీసుకున్నానో నాకు అర్థం కావట్లేదు. మేబీ ఓవర్‌కి 2 బౌన్సర్స్ అనే కొత్త రూల్ వచ్చింది కాబట్టి ఎన్‌సేన్ తోటి ఎఫెక్టివ్‌గా ఉంటదని. అండ్ మీరు మ్యాచ్ కూడా చూస్తే బౌన్సర్స్‌కి కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్ ఎక్కువ మంది షార్ట్ బాల్‌కి ఔట్ అవుతున్నారని చెప్పి బౌన్సర్‌లు ఏసారు. కానీ బౌన్సర్ ఏసిన ప్రతిసారి కొట్టారండి. ఇన్‌ఫాక్ట్ మన ప్లేయర్సే బౌన్సర్ అభిషేక్ శర్మ కూడా బౌన్సర్‌కి ఔట్ అయ్యాడు. వాళ్ళు షార్ట్ బాల్ ఆడలేకపోతారని చెప్పి ఏసారు, కొట్టారు. సో, అప్‌కమింగ్ మ్యాచ్‌లో అయితే ఖచ్చితంగా ఎన్‌సేన్ డ్రాప్ చేసేయాలి. ఎన్‌సేన్ డ్రాప్ చేసి ఆ స్లాట్‌లో హెడ్‌ని తీసుకొని మయాంక్ అగర్వాల్‌ని ఓపెనింగ్ నుంచి తీసేసి అసలు టీమ్ నుంచి మయాంక్ అగర్వాల్‌ని పీకేసి ఐ థింక్ ఒక ఎన్‌సేన్ ప్లేస్‌లో బౌలింగ్ ఏయడానికి ఉమ్రాన్ మలిక్‌నో లేకపోతే నితీష్ కుమార్ రెడ్డినో పెట్టుకుంటే బెస్ట్ అనేది నా ఫీలింగ్. అనుకోవచ్చు అంత ప్రామిసింగ్ బౌలర్స్ లేరు. ఎన్‌సేన్ అయితే బావుంటాడు, అడ్జస్ట్ అవుతాను. బట్ దట్స్ నాట్ ఇన్ ద కేస్ అండి. అది అసలు విషయమే కాదు. బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో ఖచ్చితంగా ఉమ్రాన్ మలిక్‌ని భరించగల ఇది మనకుంది. ఎందుకంటే నిన్న కూడా చూసారు. ఎన్‌సేన్ కొట్టించుకున్నప్పుడు వేరే ప్లేయర్‌ని తీసుకొచ్చి ఎన్‌సేన్ కొట్టించుకున్నప్పుడు ఒక ఓవరు షాబాజ్ అహ్మద్‌తో ఏపించినాం. సో, నాకైతే ఈ ప్లేయింగ్ 11 బానే ఉంది. ఒక ఎక్స్‌పెక్ట్ దిస్ 2 చేంజెస్. ఈ 2 చేంజెస్ చేస్తే బావుంటది. అండ్ సర్ప్రైజింగ్‌లీ వాషింగ్టన్ సుందర్ నేను మ్యాచ్‌కి తీసుకోలేదు. ఎందుకు ఏంటనేది తెలీదు. మరి అది ఇంజ్యూరీ వల్లనా? లేకపోతే ఇంకేదన్నా కారణం అనేది నాకు తెలీదు. బట్ షాబాజ్ అహ్మద్ అయితే బ్యాటింగ్ అద్భుతంగా చేశాడు. వచ్చిన 5 బాల్లు కూడా ప్రతి బాల్ బౌండరీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక మధ్యలో ఒక సింగిల్ తీసినట్టుండు. వెరీ వెరీ వెల్ ప్లేయిడ్. నాకు తెలిసైతే ఓపెనింగ్ పేర్ ఒకటి సెట్ చేసుకొని ఎన్‌సేన్ డ్రాప్ చేసి ఉమ్రాన్ మలిక్‌నో, నితీష్ కుమార్ రెడ్డినో తీసుకుంటే మొత్తం పర్ఫెక్ట్ 11 చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. ఈవెన్ దో ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా చాలా ప్రామిసింగ్ స్టార్ట్ వాళ్ళకి. కమింగ్ టు కేకేఆర్ బ్యాటర్స్ ఏమని చెప్పాలి కేకేఆర్ బ్యాటర్స్ గురించి? వెరీ 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 బ్యాడ్ అండి. అంటే లాస్ట్‌లో ఆండ్రూ రసూల్ వచ్చి బాదకపోతే మాత్రం చాలా వరస్ట్ ఉండే స్కోర్. అంటే ఆండ్రూ రసూల్ బేసిక్‌గా సీజన్‌కి 1, 2 మ్యాచ్‌లు బాగా ఆడతాడు. మీకు తెలిసిందే. బెస్ట్ సీజన్ అంటూ ఏమి ఉండదు ఆండ్రూ రసూల్‌కి. ఒక 2, 3 మ్యాచ్‌లు కుమ్మేస్తాడు. చూసుకుంటే నరైన్‌ని మళ్ళీ గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చిండు కాబట్టి నరైన్ మళ్ళీ ఓపెనింగ్ పేర్ తీసుకొచ్చాడు. నరైన్ అంత ఎఫెక్టివ్ లేదు. వెంకటేష్ అయ్యర్ గురించి కూడా చెప్పడం తక్కువ. శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా అందరూ వెళ్ళారు. రమన్‌దీప్ సింగ్ నిజంగా నేను ప్లేయింగ్ 11లో ఇతన్ని పెట్టలేదు. బట్ హీ ప్లేడ్ వెరీ వెల్. మంచి బ్యాటింగ్ పిచ్ మీద అతని సత్తా ఏంటో చూపించాడు. అండ్ ఆండ్రూ రసల్‌కి గట్టి సపోర్ట్ ఇచ్చాడు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే కేకేఆర్ కూడా ఎంత విన్ అయినప్పటికీ వాళ్ళకు ఉండాల్సిన లూప్ హోల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ టాప్ ఆర్డర్ వరస్ట్ ఉంది. చాలా వరస్ట్ ఉంది టాప్ ఆర్డర్. శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా మీదే డిపెండ్ అయి ఉంది. ఆ టాప్ ఆర్డర్‌లో ఎవరు కొడతారు, ఎవరు కొట్టరు అనేది నాకు తెలీదు. ఒక్క సాల్ట్ ఒకడు నిన్న ఆడాడు. బట్ మీరు సాల్ట్‌ని కూడా చూస్తే వన్స్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్ట్రగుల్ అయ్యాడు సాల్ట్ కూడా. అంటే స్ట్రగుల్ అవ్వాల్సిన పిచ్ ఏం కాదు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్ ఫస్ట్ 10 ఓవర్స్ బాగా వేశారు. బట్ స్టిల్ సాల్ట్ అయితే స్ట్రగుల్ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి వీ కెన్ ఇగ్నోర్. బౌలింగ్ డిపార్ట్మెంట్‌కి వస్తే ఒక నరేన్ తప్ప నిన్న బౌలింగ్‌లో ఎఫెక్టివ్ చూపించినది ఎవరు లేరు. అందరూ కొట్టించుకున్నారు. కొంచెం అంటే వెంట్రుక వాసిలో అండ్ లాస్ట్ ఓవర్ వేసాడు హర్షిత్ రాణా. ఫస్ట్ 3 ఓవర్స్ డీసెంట్ వేసాడు. లాస్ట్ ఓవర్ అసలుకి ఖచ్చితంగా కొట్టేస్తారనుకున్నాం. బట్ మంచి వేరియేషన్ చూపించారు. మీరు గమనిస్తే షాబాజ్ అహ్మద్ వేసిన బాల్ అయినా సరే, క్లసెన్కి వేసిన స్లో బౌలింగ్ అయినా సరే, స్లో కట్టర్ అయినా సరే చాలా అద్భుతంగా వేశాడు. అప్కమింగ్ మ్యాచెస్లో ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఉంటాడు. అండ్ హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద అప్కమింగ్ మ్యాచెస్. ఓవరాల్‌గా చూసుకుంటే ఎవరు గెలిచారని పక్క పెడితే ఎస్ఆర్‌హెచ్ కేకేఆర్ మ్యాచ్ మాత్రం 2 టీమ్స్‌లో ఉన్న లూప్ హోల్స్‌ని ఎక్స్‌పోజ్ చేసింది. అలాగే 2 క్రూషియల్ అండ్ ప్రీషియస్ పాయింట్స్ మాత్రం కేకేఆర్ వైపు వెళ్ళింది. ఎస్ఆర్‌హెచ్ ఫర్దర్ మ్యాచ్ ముంబైతో ఉంది. మరి అక్కడ ఎలా పెర్ఫామ్ చేస్తారో చూద్దాం. అండ్ అప్కమింగ్ మ్యాచ్ ప్రివ్యూస్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ గైస్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.